పుట్టిన కొయ్యకు ప్రాణం పోసి అందమైన రూపాలుగా మార్చి తమ కళతో ఖండాంతర ఖ్యాతిని మూటగట్టుకున్న నిర్మల్ కొయ్య బొమ్మల కళాకారుల కథ ఇది. తరాల నాటి కళని తరగని వారసత్వ సంపదగా ముందుకు తీసుకుపోతున్న వారి కళని, ఆ కళ వెనుక ఉన్న వారి కష్టాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్యామ్గఢ్, ఛత్తీస్గఢ్ లాంటి శత్రు దుర్భేద్యమైన కోటలతో, కోట బురుజులతో, గొలుసుకట్టు చెరువులతో చూడచక్కని ప్రాంతంలో పుట్టిన ఓ అద్భుతమైన కళ అది. వర్ణశోభితమైన వన్నెలనద్దుకుని కుతుబ్ షాహీల మన్ననలద్దుకుంది. నిజాంల మనసు దోచింది. అలా రాజుల కాలంలో పుట్టి ఎన్నో రాజ్యాలను చేరి కీర్తి గడించింది. రాజులు పోయినా రాజ్యాలు పోయినా వన్నె తరగకుండా కాలాతీతంగా కాంతులీనుతూ పోచంపాడు వచ్చిన దేశ తొలి ప్రధానిని సైతం మంత్రముగ్ధుని చేసింది. అదే నిర్మల్ కొయ్యబొమ్మల కళ. 4.5 శతాబ్దాల కింద నిర్మల్ సంస్థానాన్ని పాలించిన నిమ్మనాయుడు అభివృద్ధి చేసిన ఈ కళ నాటి నుండి నేటి వరకు తన కళా సౌరభాలని విరజిమ్ముతూనే ఉంది. ఒక బొమ్మను చేయడం అంటే మామూలు విషయం కానే కాదు. ఎంతో ఓపిక, మరెంతో సృజనాత్మకత కలగలిస్తేనే సహజత్వంతో ఉట్టిపడే ఇలాంటి నిర్మల్ బొమ్మలు తయారవుతాయి. కొయ్య బొమ్మలు తయారు చేసే కళాకారులను నకాషీలంటారు. నకాషీలు తరతరాలుగా ఈ హస్తకళను నమ్ముకునే ఉన్నారు. ప్రతినిత్యం ఈ కళాకారులు ఉదయం నుండి సాయంత్రం వరకు బొమ్మల తయారీలోనే నిమగ్నమై ఉంటారు. ఈ బొమ్మల తయారీలో యంత్ర పరికరాల వాడకం అనేది ఉండదు. మొత్తం చేతితోనే తయారు చేస్తారు. వీరంతా గంటల తరబడి కూర్చొని ఏకదాటిగా శ్రమిస్తేనే కొయ్య బొమ్మలు తయారవుతాయి. ఏ బొమ్మలు చేయాలి అన్నదాన్ని బట్టి తొలుత కర్రను కావలసిన రీతిలో కట్ చేసుకుంటారు. బొమ్మలో ఎన్ని జాయింట్స్ వస్తాయో చూసుకొని అందుకనుగుణంగా కొయ్య ముక్కలను అతికించుకుంటారు. ఆ తర్వాత చింతగింజల పొడి, చెక్క పొట్టును కలిపి బొమ్మకు రూపం ఇస్తారు. అలా చేసిన వాటిని ఒకరోజు మొత్తం ఎండలో ఆరబెట్టిన తర్వాత సాల్ట్ పేపర్తో రుద్ది స్మూత్ చేస్తారు. అదైన తర్వాత రంగులు వేస్తారు. గతంలో అడవుల్లో దొరికే ఆకుపసర్లు, బెరడులు, కూరగాయల నుండి బొమ్మలకు వేసే రంగులను స్వయంగా తయారు చేసుకునేవారు. ఇప్పుడు కొన్ని రంగులను స్వయంగా తయారు చేసుకుంటూ మిగతావి వాటర్ కలర్స్ వాడుతున్నారు. మా తాతల నుంచి, మా డాడీ నుంచి నేను కూడా స్కూల్కి వెళ్ళుకుంటా ఇదే అచ్చుడు పోకుండా డాడీ ఏమైనా పని ఉంటే చేద్దామని చిన్నప్పటి నుంచి ఇదే మాకు అలవాటు అయిపోయింది. మా డాడీ చేతికిందని నేర్చుకున్నాను. మేము దేనికి ఎంత సైజు పడుతుంది ఏం కథ అని మనం దాని మీదకి వెళ్ళి మనం కట్ చేసుకోవాలి. మళ్ళీ కట్ చేసిన తర్వాత జాయింట్ చేసుకోవాలి. 1 డే పడుతుంది ఇది ఎండాలంటే. నిన్న పెట్టినా ఎండినాయి, ఇది ఎండాలంటే 1 డే పడుతుంది. అట్లా ఇది వేసినాక మళ్ళీ షైన్ పేపర్ కొట్టాలి. పేపర్ కొట్టిన తర్వాత రెక్కలు పెట్టాలి. రెక్కలు పెట్టిన బాక్స్ పెట్టాలి. అప్పుడుగా కలర్కి వెళ్తుంది. రఫ్ కలర్ వేసిన తర్వాత కలర్కి వెళ్తుంది. ఇప్పుడు మా డాడీ వాళ్ళు తయారు చేసుకుంటుండే, కానీ ఇప్పుడు మనం తయారు చేయాలంటే వారం 10 రోజులు పడుతుంది. అప్పటిదాకా మనకు ఎట్లా మరి అని అందుకో మేము రెడీమేడ్ వాడుతున్నాం కలర్స్ అన్ని. స్టార్టింగ్ నుంచి అయిపోయాక మనదే బాధ్యత. ఎవరు ఇలా చేయలేరు. ఇక ఎవరిదంతే అంతే. స్టార్టింగ్ అయిందా అయిపోయేదాకా వాళ్ళే వేయాలా, ఇంకోటి చేయలేరు. మేము ఫోటో చూస్తేనే ఏర్పాటు చేస్తాం. ఏదన్నా కానీ ఏదన్నా మనకు ఐడియా వచ్చేస్తుంది. ఫలానా వస్తువు చెయ్యు అని ఇట చెప్తే మాకు ఆటోమేటిక్గా దానికి ఎలా కడిగేయాలి ఏం కథ అనేది మాకు తెలిసిపోతుంది. 8-9 గంటలు కూర్చోవలసింది. ఇవి ఇప్పుడు తలకలు అతికించాము. అతికిన తర్వాత చిన్న ఇట్లా క్రాస్ ఇట్లా అతికించేసి ఒకరోజు అవుతుంది. ఇవన్నీ అతికించి ఒక 2 days అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడైనా ప్రాసెస్ లప్పని తీసుకొని కలిపేయాలి. ఈ రావట్లో పోసి కలపాలి. ఇది ఉంటుంది రావడి అనేది. ఇది పోసి కలపబడుతుంది. కలిపి మిక్స్ చేయాలి. ఇదే రావడి అనేది. ఇలా పోసి ఇది గమ్ము ఉంది కదా, పోసి కలపాలి. మొత్తం గోధుమ పిండి లెక్క కలపబడుతుంది. ఇది 2 మిక్స్ చేసి గోధుమ పిండి మొత్తం కలిపినట్టు కలిపేస్తే అప్పుడు లప్పంగా మారుతుంది. ఆ లప్పం దీనికి పెట్టాలి. పెట్టిన 2 days మళ్ళీ బయట ఎండ పెట్టబడుతుంది. వెంటనే రాదు కూడా. రోజు ఒక 10 అయితే 15 అయితే ఆ తర్వాత ఆ 15 ఎండ వరకు ఇంకా వేరే 10 ఉంటే ఆ 10కి లప్పం పెట్టవచ్చు. సంవత్సరం ట్రైనింగ్ ఇచ్చిండ్రు. దాని తర్వాత మళ్ళీ 4-5 సంవత్సరాలు గురువు గారి దగ్గర నేర్చుకొని మేము సొంతం చేసుకున్నాం పని.
అయితే 1966 ట్రైనింగ్ ఇచ్చింది. అప్పటి నుంచి 4 సంవత్సరాలు పెద్ద మనుషుల దగ్గర నేర్చుకున్న తర్వాత మేము సొంతం చేసుకొని తిరిగి. మేము ఇప్పుడు డీజిల్తోని సిమెంట్లో గ్యాస్ పోసి బత్తి పెట్టి ఒక తాటి బోర్ వేసి దాన్ని పొగ వాడిచ్చి ఇందులోనే వాటర్తోని సరేస్ అని ఉంటాయి, దీన్ని పట్టుకునేది సరేస్తోని మిక్స్ చేసి మళ్ళీ బుడ్డలు ఆడబోస్తాం. ఈ బ్లాక్ తయారవుతాయి. ఇట్లనే కొన్ని కలర్స్, కొన్ని వైట్ను, కొన్ని ఎల్లో కలర్ కావాలంటే కొంచెం కొన్ని మిక్స్ చేసి కొన్ని కలర్స్ తయారు చేస్తూనే ఉంటాం. జాంపండ్ కలర్ కావాలంటే కొంచెం రెడ్ ఎల్లో వేస్తే వైట్లో ఆ కలర్ వచ్చేస్తుంది. మెరూన్ కలర్ కావాలంటే కూడా కొంచెం రెడ్, బ్లాక్లో రెడ్ వేస్తే కొంచెం మెరూన్ కలర్ వచ్చేస్తుంది. ఇట్లా కొన్ని కలర్లు, కొన్ని వైట్ కలర్ మిక్స్ చేసుకుంటాం. కలర్తో కొన్ని కలర్లు వచ్చేస్తూనే ఉంటాయి. వాటర్ మీద మళ్ళీ వార్నిష్ అని వేస్తాం. ఇక అది ఏం ఖరాబ్, మనము వాటర్తో గుడ్డతో తుడిచినా కానీ ఖరాబ్ కాదు. దుబ్బ దోలి అంతా కడిగేయచ్చు, నీళ్ళలో ఇట్లా వేసి తీసినా కానీ తుడిచేయచ్చు, పోదు. ఈ ప్రక్రియలో పెద్ద పెద్ద బొమ్మలు, వీణలు, ఆలయాల్లో వాహన సేవకు వాడే చెక్క విగ్రహాలను సైతం తయారు చేస్తారు. వీరి చేతిలో ప్రాణం పోసుకున్న ఏ బొమ్మని చూసినా సహజత్వం ఉట్టిపడుతూ కనిపిస్తుంది. పక్షులు, జంతువులు, ఇతర అనేక రకాల బొమ్మలతో పాటు ఈ కళాకారులు వేసే పెయింటింగ్స్ కూడా గొప్పగానే ఉంటాయి. అందుకే ఏదైనా పని మీద నిర్మల్ వచ్చిన వారు ఈ బొమ్మలను కొనుగోలు చేసి తీసుకుపోతుంటారు. హైదరాబాద్లోని లేపాక్షి, గోల్కొండ ఎంపోరియంల ద్వారా ఇతర దేశాలకు సైతం నిర్మల్ బొమ్మలు పంపబడుతున్నాయి. ఈ నిర్మల్ కొయ్య బొమ్మ 2024 సంవత్సరానికి గాను జాతీయ పర్యాటక అవార్డును సైతం దక్కించుకుంది. ఇది ఆవు ఉంది, చూడడానికి ఆవులాగా కనిపిస్తుంది, మరి నేచురల్ ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు కలరే కానీ, షేపే కానీ, ఏదైనా కానీ చూడగానే అరే రియల్గా ఒక ప్రాణమే తక్కువ ఉంటుంది దానికి, అంత రియల్గా ఉంటుంది నిర్మల్ కొయ్య బొమ్మలు. ప్రతి ఐటము అమ్ముతుంది, కాకపోతే స్పెషల్ అని ఏముండదు. ఇక ఆల్ వెరైటీస్ సెల్లింగ్ ఉంటాయి. మార్కెట్ని బట్టి మేము తయారు చేస్తాం. నిర్మల్ కొయ్య బొమ్మలను పొనికి కర్రతో తయారు చేస్తారు. ఈ పొనికి కర్ర చాలా మృదువుగా, తేలికగా ఉంటుంది. ఆర్టిజన్స్ చేతిలో పడితే ఏ రూపంలోకైనా సులువుగా మల్లుతుంది. కాబట్టి అనాదిగా ఆ కర్రనే ఉపయోగిస్తారు. గత కొంతకాలంగా ఉమ్మడి ఆదిలాబాద్ అటవీ ప్రాంతంలో ఈ పొనికి కర్ర లభ్యత అనేది తగ్గిపోయింది. ఆర్టిజన్స్కి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతుండటంతో గ్రామీణాభివృద్ధి శాఖ, అటవీ శాఖ ఆధ్వర్యంలో పొనికి వనాల పెంపకం అనేది జరుగుతుంది. కానీ ఈ మొక్కలు ఆర్టిజన్స్కి ఉపయోగపడాలంటే ఇంకొక 10 సంవత్సరాలు పడుతుంది. పొనికి కర్ర నిర్మల్ బొమ్మలకు జీవగర్ర. పొనికి చెట్లలో నల్ల పొనికి, తెల్ల పొనికి చెట్లుంటాయి. నిర్మల్ కొయ్య బొమ్మలని తెల్ల పొనికి కర్రతో తయారు చేస్తారు. మరి లేత చెట్లు కాకుండా 10 నుండి 12 ఏళ్లకు పైన ఉన్న కొంచెం ముదిరిన చెట్ల కలప మాత్రమే బొమ్మల తయారీకి ఉపయోగపడుతుంది. ఎందుకు పొనికి కర్రనే వాడతారు, ఇతర కర్రలతో చెయ్యలేరా అంటే, పొనికితో పోలిస్తే ఇతర చెట్ల కలపలో నార ఎక్కువగా ఉంటుంది. నార వల్ల బొమ్మలు సరిగా చేయలేమనేది కళాకారుల సమాధానం. పొనికి కర్ర చింతగింజల పొడి, కర్ర పొడిని గట్టిగా పట్టుకుంటుంది, ఎంతో మన్నికగా ఉంటుంది. ఇలా ఎన్నో రకాలుగా పొనికి బొమ్మల తయారీకి అనువుగా ఉంటుంది అనేది వారి అభిప్రాయం. బొమ్మలకు మూల పదార్థం అయిన పొనికి కర్రకు ప్రస్తుతం కొరత తీవ్రంగా ఉందని నకాషీ కళాకారులు అంటున్నారు. ఇప్పుడు మన యాప చెట్టు, మన రాయి చెట్టు ఉంటేనే మనకేమైనా ఉపయోగపడుతుంది. ఇప్పుడు పెట్టిండ్రు, ఇప్పుడు మాకు 20 ఏళ్ళు అవుతాయి. అవి పెరగాలంటే దాదాపు ఒక 20-25 ఏళ్ళు అయితే కావాలి. లారీ తెచ్చుకున్నామనుకో ఒక 2 years దాకా అవుతుంది అంతే. అంటే మేము అది ఏం చేసుకుంటాం, పంచుకుంటాం. ఎవరి వారు పంచుకొని బాగా దగ్గర పెట్టుకుంటాం. ఎందుకంటే మళ్ళీ ఇష్టం ఉంటే పాడేసుకుంటే మాకు దొరకదు కర్ర. అందుకోసమే ఎవరు పంచుకున్న తర్వాత ఇంటికాడ దగ్గర పెట్టుకుంటాం. ఎంత మనకు అవసరం పడుతుందో అంతే తెచ్చుకొని దాన్ని కోసుకుంటాం. కర్ర ఉన్నానుకో, ఇది ఫైల్ చేసిన కొద్ది రేష్ వస్తుంది, అట్లా ముళ్ళు తెలుస్తుంది. ఈ కర్ర అట్లా రాదు, ఎందుకంటే ఎట్లా మనం ఫైల్ చేస్తే అట్లా స్మూత్గా వస్తుంది అన్నమాట. ఈ కర్ర ఇది చింతజంలో చూడు, ఇంకో కర్ర కట్టుకోదు, ఇదే కర్ర కట్టుకుంటుంది అట్లా. ఇంకో కట్ట అనుకో తెల్లాడితే వెళ్ళిపోతుంది, బిచ్చ వెళ్ళిపోతుంది. దీనికి అంటుకుంటే వెళ్ళిపోతుంది మళ్ళీ. ఇది పొనికి కర్ర అని మన అడవిలో ఉంటుంది. అడవిలో మనమే పోయి ఏర్పాటు చేసుకోవాలి చెట్లు. ఇప్పుడు ఆగస్టులో, జూన్, జూలై, ఆగస్టులో మొత్తం పడిపోతాయి. పెద్ద గాలి దుమారంకు, వర్షం కుట్లు, మబ్బులు వచ్చేటప్పుడు తప్పని పడిపోతాయి. అంటే గట్టిగానే ఉంటుంది కానీ ఆటోమేటిక్గా అదే పడిపోతుంది. అది ప్రకృతి అంశం, మనదేం లేదు. ఆ పడిపోయిన చెట్లని మేము పోయి వెతికి వాళ్ళ ఫారెస్ట్ సార్లు చెప్తే అక్కడ పడిపోయిన సార్ పొనికే చెట్లే మేము వర్షం మొన్న పడిపోయినాయి, వర్షం పడాయంటే తీసుకుపోండి అని అవి నంబర్లు అవి వేసి మాకు చెప్తారు అన్నమాట. దాని మీద వేలం పాట ఉంటుంది. మళ్ళీ ఆ వేలం పాటలో మనం తీసుకుంటాం. తీసుకొని ఇక్కడికి వచ్చినాక సామీలు కట్ చేయించుకొని
ఇట్లా గోలుగా వస్తాయి అనమాట. రౌండ్ వచ్చిన సైజ్ చేస్తాడు, సైజ్ చేసినాక మా చేతి మీకు వస్తాయి. అప్పుడు మళ్ళీ మాకు ఇచ్చిన తర్వాత మాకు ఇచ్చిన ప్రొడక్షన్ ఇట్లా మేము ఇట్లా మళ్ళీ ఈ రంపతో మనం కట్ చేసుకోవాలి. వాళ్ళు ఇచ్చిన దాని మీద రాదు. మనం ఇట్లా మనం ఎంత సైజు కావాలి ఇంకా మనం ఇట్లా కట్ చేసుకున్న తర్వాతనే అది మన దాన్ని రూపురేఖలు ఏర్పడతాయి. ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటే ఇప్పుడు అడవి కొట్టు లేదు, ఏదైనా చెట్లు గాల్పు దుమారం పడిపోయినవి ఉంటే మేము అక్కడ ఉన్న ఏరియాలో చౌకీదారు పట్టుకొని గవర్నమెంట్ లెటర్ ఇచ్చి ఆ ఏరియాలో చూసుకుంటే వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. డిఎఫ్ వాళ్ళు వస్తే అక్కడ ఏరియాలో ఉండేసారి చూస్తాము అంటే అక్కడ నాయకుడిని లంబడ ఉంటారు కదా అక్కడ నాయకులు, అక్కడ నాయకుడిని పట్టుకొని లంబడ నాయకుని పట్టుకొని అక్కడ చౌకీదారిని పట్టుకొని అక్కడ ఎక్కడెక్కడ వాళ్ళు చూపిస్తారు ఏ గుట్టాలో ఏ ఉన్నాయి ఏవి పడిపోయినాయి అని. వాళ్ళతో ద్వారా మనకు తెలుస్తాయి. అక్కడ ఇన్ని చెట్లు పడిపోయినా సరే అని అక్కడ మేము ఇక్కడ లెటర్ ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు డిఎఫ్ అక్కడ చౌకీదారుకు ఇంటిమేషన్ ఇచ్చి వాళ్ళకు వీళ్ళకు ఇట్లా కావాలా లెటర్ ఇచ్చి గవర్నమెంట్ మాకు అని ఇస్తారు. ఇన్ని చెట్లు దొరికినా సార్ అని అలా ఒకటని గిట్లని నంబర్ వేస్తే ఇన్ని చెట్లు దొరికింది సార్ 12, 13, 15 చెట్లు దొరికినాయని పడిపోయిన చెట్లు వాళ్ళకి ఇంటిమేషన్ ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు పర్మిషన్ వాళ్ళకు చౌకీదారు అక్కడ ఉన్న ఏరియాకు ఆర్డర్ ఇచ్చేస్తే కొట్టిపిచ్చేసి ఇక్కడ ముక్కలు అక్కడ మేము ఉన్న అక్కడ పట్టుకొని పని వాళ్ళని పట్టుకొని గొడ్డలతో అన్ని నరికిపిచ్చి ఆ చెట్టుతో ఎడ్ల బండతోని ఎందుకంటే మోటారు గుట్టెక్కయి ఎడ్ల బండతోని వాళ్ళు మనము పెట్టుకొని ఒక 4 బండ్లు పెట్టుకొని చెట్లు అక్కడ కూలోళ్ళని పెట్టి ఎక్కడైతే ఓపెన్ చైన్లలో లారీ వచ్చే ఏరియాలో వేస్తారు. వేస్తే వాళ్ళు సార్ గిట్లా వేయించడం గిట్లా అని వాళ్ళు టైం ఇస్తారు. గిట్ డేట్ దాకా మేము వస్తాం వాళ్ళు మెజర్మెంట్ వేసి గవర్నమెంట్ రేట్ ఏమున్నా రేట్ వేసి గోలా వేసి దానికి సుత్తతో నంబర్ కొడతారు. ఇది లేకపోతే మేము జీవనాధారం మాకు లేదు. అందుకే మేమే పోతామా పైసలు అని మేమే ఎక్కువ పర్చేజ్ తీసుకొని అక్కడ వేసేసి పేపర్ చెట్లన్నీ మేము సైజులు పోసుకొని ఏ సైజు ఆ సైజులు అన్ని కట్ చేయించుకొని మళ్ళీ ఇక్కడికి తెచ్చుకున్నాక ఎంతమంది మనం ఉన్నామో అంతమందికి అన్ని సైజు ఆ సైజు ఈ సైజులు అన్నీ డివైడ్ చేసి మంచిగా వేసుకుంటా అలవాటు చేసేస్తాం. ఒక 15,000 20,000 చేసినాం అనుకో ఒక 4,000 5,000 రూపాయలు కర్ర కట్ అయిపోతాయి. పర్సెంటేజ్ కర్ర అమౌంట్ వాళ్ళు తీసేసుకుంటారు. ఈ పొనికి కర్ర అనేది ఓన్లీ ఇది లైట్ వెయిట్ కర్ర. దీన్ని ఎలాగంటే అలా మలుచుకోవడానికి వీలు ఉంటుంది. వేరే కర్ర మాకు యూజ్ కాదు, ఎందుకంటే లైట్ వెయిట్ ఉంటాయి కదా, ఇట్లా మలుచుకోవచ్చు. ఇట్లాని ఇదే వాడతాం, వేరేది రాదు మాకు. ప్రతి ఐటమ్ చేయొచ్చు ఇది కర్రతో. ఎంత పెద్ద ఐటమ్ అయినా చేయొచ్చు. ఇప్పుడు ఎలిఫెంట్ ఉంటుంది ఫుల్ సైజ్, అది చేయొచ్చు. ఇలా వీణాలు కానీ ఇప్పుడు టెంపుల్లో వాహనాలు ఉంటాయి, గరుడ వాహనం, హనుమంత వాహనం, ఆ వాహనాలు కూడా చేయొచ్చు. ఆ పొనికి కర్ర ఇప్పుడు మాకు సరిగా అందుబాటులో ఉండడం లేదు. ప్లాంటేషన్ చేయాలని ఎప్పటి నుంచో చెప్తున్నాం కానీ ఇప్పుడిప్పుడే కొంత ఆచరణకు వచ్చింది, నడుస్తుంది అది. సో కాకపోతే ఆ పొనికిలో కర్ర లేని ఈ బొమ్మలు తయారు కావు. ఈ ప్రాంతంలో జన్నారం, బోధ్, నేరేడిగొండ, చెన్నూరు, మామడ అటవీ ప్రాంతాల్లో ఈ పొనికి చెట్లు ఎక్కువగా ఉండేవి. అయితే గత 2 దశాబ్దాలుగా ఈ చెట్ల సంఖ్య క్రమంగా తగ్గిపోతుంది. మొత్తం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రస్తుతం కేవలం 100ల సంఖ్యలోనే పెద్ద చెట్లున్నాయి. మిగిలిన చెట్లతో పోలిస్తే పొనికి చెట్టు ఒక కఠినమైన జాతి, నెమ్మదిగా పెరిగే స్వభావం ఉంటుంది. అంతేకాక ఈ చెట్ల విత్తనాలకు సహజంగానే మొలకెత్తే గుణం తక్కువగా ఉంటుంది. దీనికి తోడు విత్తనాలు చెట్ల నుండి పడే సమయంలో అవి భూమిలో చేరి నాటుకోకముందే జంతువులు ఆ విత్తనాలను తినేయడం లాంటి అనేక రకాల కారణాలతో ఈ చెట్ల సంఖ్య తగ్గిపోయింది. దీంతో గ్రామీణాభివృద్ధి శాఖ పొనికి ప్లాంటేషన్ కోసం ఓ భగీరథ ప్రయత్నమే చేశారు. ఉత్తరాఖండ్ నుంచి మొక్కలు తెచ్చి ప్రత్యేక శ్రద్ధ పెట్టి పెంచుతున్నారు. ఫస్ట్ అసలు మాకు ఇది పొనికి పెట్టాలి అనే ఆలోచన ఎట్లా వచ్చిందంటే, నిర్మల్ దగ్గరికి రాగానే అంటే ఎవరైనా విఐపీస్ వచ్చినా ఎవరు వచ్చినా ఏం చేస్తారంటే నిర్మల్ టాయ్స్ ఎక్కువ గిఫ్ట్ ఇస్తాం. సో మేము వాళ్ళ సొసైటీకి తరచూ వెళ్ళినప్పుడు వాళ్ళు అన్నారనమాట, మాకు ఇంకా కొంచెం ట్రైనింగ్ ఇస్తే బాగుంటుంది కదా అన్నప్పుడు, ట్రైనింగ్ కంటే మేడం మాకు అసలు కర్ర దొరకడం లేదు, ఈ కర్ర కోసం మాకు ఏ గవర్నమెంట్ కూడా హెల్ప్ చేయడం లేదు అన్నప్పుడు ఆలోచన మొదలైంది. సో నేను అసలు పొనికి చెట్టు ఎట్లా ఉంటుంది అనేది కనుక్కోవడం అనేది పెద్ద టాస్క్. వాళ్ళని అడిగినప్పుడు కొన్ని చోట్ల వాటర్ ఫాల్స్ దగ్గర అట్లా ఉంది మేడం, లోపల డీ ఫారెస్ట్లో ఉంది అని అన్నారు. సో మా స్టాఫ్, మా ఎన్ఆర్ఐజీస్, ఫీల్డ్ అసిస్టెంట్లు, టీఏలు కానీ మా ఎంపీడీలు కొంతమంది తెలిసిన వాళ్ళ ద్వారా వాకప్ చేస్తే ఏంటంటే మాకు మామిడలో అక్కడక్కడ ఉన్నాయి అని చెప్పేసి చెప్పారు.
చెప్పిన తర్వాత మేము ఒక రోజు 2 రోజులు చెట్టు కోసం వేటాడటం జరిగింది. మొత్తానికి దొరికిన తర్వాత మేము వెళ్ళి ఫారెస్ట్ డిఎఫ్ఓ గారిని కలిసాం. అప్పుడు డిఎఫ్ఓ సునీల్ హీరామత్ సార్ ఉండే. సార్ ఇట్లా చేద్దాం అనుకుంటున్నాము, మరి ఎట్లా అని అంటే, చూద్దాం, మేము ల్యాండ్ ఏదైనా కావాలంటే మేము చేస్తాము, చూడండి, ట్రై చేయండి అన్నారు. సో ఇది స్టెమ్ కటింగ్ ద్వారా ట్రై చేద్దామా అని అంటే వాళ్ళు ఏమన్నారంటే, ఇది రాదు, టిష్యూ కల్చర్లో ఏమైనా ట్రై చేస్తే వస్తుంది, మేము సీడ్స్ అవి కూడా పెట్టాం కానీ అస్సలు రాలేదు అని చెప్పేసి అన్నారు. అన్నప్పుడు ఏం చేసామంటే, ఫస్ట్ అంటే నర్సరీ దగ్గరకు వెళ్ళడం కంటే నా ఆఫీస్లో డిఆర్డిఓ ఆఫీస్లో ఏం చేసామంటే కొన్ని స్టెమ్ కటింగ్ తీసుకెళ్ళి పెడితే 100% జర్మినేషన్ వచ్చింది, గ్రోత్ వచ్చింది కానీ అప్పట్లో బాగా వర్షాలు పడ్డాయి అనమాట. వర్షాలు పడి ఆ వర్షానికి మొత్తం చచ్చిపోయినాయి. సో నాకు ఒక ఆశ ఏమనిపించిందంటే, అంటే కొమ్మల ద్వారా ట్రై చేయొచ్చు అనేది ఒకటి ఆశ కలిగింది. సో ఏం చేసాము, కొన్ని నర్సరీలే అన్నీ కాకుండా కూడా ఒక నిర్మల్లో ఒకటి, తర్వాత మన ఇక్కడ మామిడలోని ఒకటి ట్రై చేసాం. ఒక బెడ్ మొత్తం పెట్టించాం, స్టెమ్ కటింగ్స్ పెట్టాము, చేసాం. పెట్టిన తర్వాత మళ్ళీ ఇదే పెట్టిన ఒక 1000 మొక్కలు పెడితే దాదాపు ఒక 50% చనిపోయింది. సో అంటే వస్తాయి అనే ఒక ఆశ అయితే కలిగింది. దాంతో ఏం చేసామంటే, ఈ మొక్కల ద్వారా వెళ్తే కాదు అని చెప్పేసి మన కలెక్టర్ గారు, అప్పుడు వరుణ్ రెడ్డి సార్ కలెక్టర్ ఉండే, సార్ని కలిసాం. సార్ ఇట్లా మనకు బయట ఎక్కడైనా దొరుకుతాయేమో, ట్రై చేద్దామంటే సార్ కూడా చాలా ఇంట్రెస్ట్గా నిజంగా చేద్దాము అన్నప్పుడు కొన్ని హార్టికల్చర్ ఆఫీసర్స్ ద్వారా అట్లా దొరికితేనేమి మాకు ఉత్తరాఖండ్లో ఉన్నట్టు తెలిసింది. సో ఆ ప్రస్థానం అనేది అట్లా మొదలైందనమాట. మేము తెచ్చింది ఒక 5000 ప్లాంట్స్ తెచ్చిన తర్వాత 2000 వరకు ఏంటంటే మధ్యలో ఏదైనా పెట్టుకోవడానికి పనికొస్తుంది అన్నట్లు పెట్టినాము. బాగా వర్షాల వల్ల కొన్ని పోయినాయి, కొన్ని కోతులు ఇరిసేసినాయి. అట్లా 3000 మొక్కలు బతికినాయి అంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. 10 years అయితే వాళ్ళకి ఇది అందుబాటులోకి వస్తుంది. కాకపోతే అందుబాటులో రావడం కంటే నేను అనుకోవడం ఏంటంటే, ఒక 3 to 5 yearsలో ఇవి ఏమంటారు సీడ్స్ వస్తే మనం ఇంకా పెంచవచ్చు కదా, ఈ డీప్ ఫారెస్ట్లో కూడా వేసి పెట్టచ్చు కదా అనేది ఒకటి. సో 10 years వెయిట్ చేయాలి. ఎంతో ఘనమైన చరిత్ర కలిగి భౌగోళిక గుర్తింపు సైతం పొందిన ఈ కళని నమ్ముకొని నిర్మల్లో కేవలం 25 కుటుంబాలు మాత్రమే ఉన్నాయి. ఎందుకు ఈ పరిస్థితి అంటే, కొత్త తరాలు ఈ కళను నేర్చుకోవడానికి ముందుకు రావడం లేదు. డిమాండ్ లేదా అంటే, అంతర్జాతీయ స్థాయిలో ఈ నిర్మల్ కొయ్య బొమ్మలకి ఎంతో డిమాండ్ ఉంది, కానీ చాలామందికి నేర్చుకోవడానికి ఆసక్తే లేదు. 1955కు ముందు కళాకారులు ఇళ్ల దగ్గరే బొమ్మలు చేసేవారు. 1955లో కొయ్య బొమ్మల పారిశ్రామిక సహకార సంఘాన్ని ఏర్పాటు చేసుకుని ఈ సొసైటీ పేరుతోనే కర్ర కొనుగోలు చేస్తూ మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా బొమ్మలను తయారు చేసుకుంటూ వస్తున్నారు. సొసైటీ ద్వారానే చేసిన బొమ్మలను అమ్ముకుంటున్నారు. అయితే కళ అందంగా కనిపించినా కళ వెనక కళాకారుల కష్టాలు కూడా అనేకం ఉన్నాయి. పొట్టకు బట్టకు లోటు లేకుండా బతుకుతున్నాం, కానీ అంతకు మించి తమకు దక్కుతున్నది ఏదీ లేదనేది వారి అభిప్రాయం. పీసుని బట్టి రేటు ఉంటుంది. ఈ పీస్కు తయారు చేసినాక మనకు 150 రూపాయలు ఉంటుంది. అందుకెళ్ళి మనకు కట్ అవుతుంది, 15% కట్ అవుతుంది. కట్ మీద మనకు అమౌంట్ వస్తుంది. ఇవి ఏమన్నారు, ఇవి చేసినాక మళ్ళీ వేరే ఏది చెప్తారు అది చేయబడుతుంది. అట్లా సేల్స్మెన్ దుకాణం చెప్తాడు, అట్లా ఐటమ్ ఏం లేవు, సెల్ఫ్ లేని ఉన్నాయి, అవి సెల్ఫ్ ఉన్నాయి, ఇవి ఉన్నాయి, చాలా ఉన్నాయి అంటూ వేరే అంటే వేరే చేయాలి. అట్లా ఆయన ఇస్తాడు అధికారు ఆర్డర్. కమిటీ నిర్ణయిస్తుంది. వాళ్ళు సంవత్సరంకు ఒకసారి 2 సంవత్సరాలకు ఒకసారి రేటు ఒక 10% అట్లా పెంచుతారు. ఆ 2 సంవత్సరాలకు ఇటు పెరిగితే ఆ 2 సంవత్సరాలకు అప్పటికి మాకు రంగులు వేరే పెరుగుతాయి, అంతగంతగా అవుతుంది. గిట్టుబాటు లేవు, కొంచెం రేట్లు పెంచుతామంటే జనాలు కొంటారో లేదో మేము ఆలోచన చేస్తున్నాం. దీనిపైన ఇప్పుడు ఉన్న రేటు పైన ఒక 10% పెంచామనుకోండి, కొంటారో లేదని భయం ఉంది మాకు. ఆ భయం తీసేస్తే రేటు పెంచుకునే అవకాశం ఉంటుంది. నీకు ఏ జంతువు ఏ పక్షి అన్ని రకాలు ఉంటాయి ఇంట్లో, ఫ్రూట్స్ కాడికి అన్ని రకాలు ఉంటాయి ఇంట్లో. మళ్ళీ మీకు ఒకవేళ మీరు ఆర్డర్ ఇచ్చినా కూడా అది తయారు చేస్తారు. మీకు ఏమైనా బొమ్మ కావాలన్నా ఏమైనా కావాలంటే తయారు చేస్తారు వాళ్ళు. ఇంత కూర్చొని చేయాలంటే ఎవరితో కాదు కూడా. ఇవి మేమే మా డాడీ కింద ఏదో చేసుకుంటా ఉన్నాము. ఇప్పుడు నేను చేయబట్టి 30 ఏళ్ళు అయింది చేయబట్టి. తినడు పట్టక పిల్లలకు చదివించుకున్నది అంతే తప్ప ఇంకోటి ఏం లేదు. ఒక ఇల్లులో ఇప్పుడు మా డాడీ అన్న ఇల్లు కట్టింది, కానీ ఇప్పుడు మా అది కూడా లేదు, అదే ఇంట్లో ఉండాలా చేసుకోవాలి అంత తప్ప ఇంకోటి ఏం లేదు. అంతకుముందు పూర్వము ఎవరి ఇళ్ళలో వాళ్ళు చేసుకొని అక్కడక్కడ అమ్ముకునేవాళ్ళు. దాని తర్వాత ఇట్లా ఉంటే బాగుండదని సొసైటీ ఏర్పాటు చేయాలని 1955లో సొసైటీ ఏర్పాటు చేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు రన్ అవుతున్నది.
ఒకప్పుడు ఈ కళను నమ్ముకుని వందల కుటుంబాలు ఉండేవి. ప్రస్తుతం ఆ సంఖ్య 10లలోకి చేరింది. ఇక్కడ తప్పు పట్టాల్సింది ఎవరినో కూడా తెలియని పరిస్థితి. కారణం, కళకు డిమాండ్ లేదా అంటే ఉంది. భౌగోళిక గుర్తింపు సహితం వచ్చింది. ప్రభుత్వ పరంగా ట్రైనింగ్ ప్రోగ్రాంలు కూడా నిర్వహిస్తూనే ఉన్నారు. కానీ ట్రైనింగ్ ప్రోగ్రాంలో నేర్చుకున్న వారు ట్రైనింగ్ పీరియడ్ పూర్తి కాగానే మళ్లీ ఈ దిక్కుకు రావడం లేదు. మరోపక్క తరతరాలుగా తమ పెద్దల నుండి కళను అందిపుచ్చుకుని కాపాడుకుంటూ వస్తున్న కళాకారుల కుటుంబాల నుండి కూడా తర్వాతి తరాలు రావడం లేదు. దీంతో ఓ 15-20 ఏళ్ల తర్వాత ఈ కళ ఉంటుందో లేదా ఉండేదట అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుందో తెలియదు. రెండేళ్ళు 5 సంవత్సరాలు ఇట్లా ట్రైనింగ్ పెట్టి చాలామంది వచ్చారు, చాలామంది వెళ్ళిపోయారు. ట్రైనింగ్ దాదాపు మేము ఉండేప్పటికీ ఇప్పుడు ఒక 20-25 ట్రైనింగ్ జరిగినాయి, ఎవరు లేరు. అప్పుడు మేము వంశపరం ఉన్నోళ్ళమే ఉన్నాం, బయట ఎవరు లేరు. అంటే వాళ్ళు ఏం పైసా కోసమే వచ్చారు, వాళ్ళు అమౌంట్ కోసం నెలకు ఇప్పుడు దాదాపు వాళ్ళకు ఎంత రోజు 800-700 పట్టేట్టు డైలీ స్టైఫండ్ ఉండే. అయితే వాళ్ళు అమౌంట్ కోసమే వచ్చారు కానీ వర్క్ కోసం కాదు. మా పిల్లలు ఇప్పుడు అస్సలు లేరు, వాళ్ళు కూడా అస్సలు లేరు. చూసి దీనికి దూరం ఉంటున్నాం. ఇంటికి వచ్చి అది ఇచ్చిపో అంటే కూడా అస్సలు రారు. ఇప్పుడు దాదాపు మేము 40 ఏళ్ళ నుంచి నేను చేస్తూనే ఉంటాను. మా నాయన ఇళ్ళ ఉండే, మేము ఇళ్ళనే ఉన్నాం, మా వంశం అంతా ఇల్లు ఉన్నాం, అన్నదమ్ములం అంతా ఇళ్ళనే ఉన్నాం. కానీ పిల్లలు మాత్రం ఇప్పుడు రావడం లేదు. ఈ మా కష్టం చూసి వాళ్ళు దూరం ఉంటున్నాం. తాత వాళ్ళు చేసేవాళ్ళు, డాడీ చేసేవాడు, మేము చేసినాం. ఇప్పుడు అయ్యో మా పిల్లలైతే చేయలేరు, ఇన్ని గంటల సేపు కూర్చోలేరు. ఇది ఇట్లా చేయమంటే వాళ్ళు ఏంది ఇవాళ రేపు ఒక డిగ్రీ అది చేసి కంప్యూటర్ మీద చేసుకుంటారు, వాళ్ళు వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇంట్లో అయితే వాళ్ళు రారట. చెప్పినా కూడా ఇట్లా ట్రైనింగ్ ఉంటుంది అంటే మేము రాము, మీరు మీ కాడికే చాలు, ఇది కూర్చోండి మాతోటి కాదు, మీరు చేసుకోండి అని ఇచ్చేసారు. ఇంతకుముందు ట్రైనింగ్ గవర్నమెంట్ ఇచ్చిండ్రు, 40-50 మందికి వచ్చిండ్రు, చేసిండ్రు. ట్యాక్స్ నెలకు ఇస్తారు, తీసుకున్నా వెళ్ళిపోయారు కదా, మళ్ళీ రమ్మంటే రాలే. అట్లా మస్తు చాలా ట్రైనింగ్ ఇచ్చినాం మేము కూడా వాళ్ళకు. వాళ్ళు చేసినప్పుడు చేసి వెళ్ళిపోయింటారు. మళ్ళీ ఇప్పటిలాగా వాళ్ళు రారు, చేయరు. నా డిమాండ్ ఉన్నది కానీ మనం కూడా చేయలేముగా, అట్లున్నది పరిస్థితి. కొత్త వాళ్ళు రమ్మంటే వస్తలేరు వాళ్ళు. అందరూ చదువుకుంటున్నారు, పిల్లలందరూ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళే చదువుకుంటున్నారు తప్ప ఇప్పటిదాకా ఎవరు రాలే పిల్లలు ఇందుకు చేసేందుకు. అంతా మేమే చేసేవాళ్ళం, ఒక 10-20 మంది దగ్గర చేస్తాం అంతే. పిల్లలు మాత్రం ఎవరు రారు కూడా మాకు తెలిసైతే. అందరూ 5 ఏళ్ళు అటు ఇటు చదువుకుంటున్నారు తప్ప ఇటు ఎవరు వస్తలేరు. ఎందుకంటే ఇప్పుడు నాకు వాళ్ళు చేయమంటే చేయలేరు. ఇప్పుడు ఆఖరి ఇప్పుడు ఫైల్ చేయంగా ఆఖరి ఏరు మీద పడుతుందనుకో కట్ అవుతుంది, మిషన్ మీద అనుకో కట్ అవుతుంది అనుకో, మనకు వారం 10 రోజుల దాకా పని కాదు. ఇది పట్టేనే ఊకోవాలి మనం కూడా. ఇప్పుడు అట్లా వాళ్ళు ఇక చూసుకున్నారు, ఇది పని కాదు, చదువుకుంటే ఏదో డిగ్రీ చేసుకుంటే ప్రైవేట్లో ఏదైనా చేసుకోవచ్చు అని వాళ్ళు వెళ్ళిపోయిండ్రు. ఈ పని చేయలేరు, ఎవరు చేస్తలేరు ఇప్పుడు. ఇక మా కాడికే లాస్ట్ అది పని చేసుడు. మళ్ళీ ఇంకో తరం చేయలేరు. ఇక ఫస్ట్ మా తాత వాళ్ళు చేశారు, తాత తండ్రులు కనుక మేము చేస్తున్నాం. ఇక మా పిల్లలు చేస్తారని నమ్మకం అయితే మాకు లేదు, కానీ వాళ్ళు రారు. కానీ ఇక అలా చెప్పలేము. ఇక అంతే, చెప్పి కూడా ఏం లేదు. అప్పుడు సంస్థ లేనప్పుడు ఇంటి వద్ద చేసేవారు, ఇంటి వద్ద వేసి బయట ఆఖరి నిండబెట్టేవాడు, లప్పం పెడుతూ ఉండేవారు. అప్పుడు రాజు రాణి అనే బొమ్మలు కూడా వేసేవాడు, నాగదేవత అమ్మవారు అవన్నీ విగ్రహాలు చేసేవాడు. హనుమంతుడు గరుల వాహనము, ఉత్సవమూర్తులకు తీసుకెళ్తాడు చూడండి, హనుమంతుడు సేవ అనేది ఒకటి ఉంటుంది, అది గరసమంతుడు, అలాంటి విగ్రహాలు చేసేవాడు పెద్ద పెద్దవి. ఆ తర్వాత 1955 సంస్థ స్టార్ట్ అయిపోయింది. ఈ గోల్కొండ హ్యాండిక్రాఫ్ట్ వాళ్ళు ఇట్లా లేబాక్షులు ఏర్పాటు చేసింది. ఆ తర్వాత హైదరాబాద్లో అక్కడక్కడ పెద్ద పెద్ద సిటీలలో అంటే ఇవందరి కుల వృత్తులకు ఏర్పడేసి షెడ్ మాదిరిగా తయారు చేశాను అనమాట. మొత్తం ఒక 20-25 మందిని ఇక్కడ వరకు అలౌట్ అయింది. అప్పుడు ఇది స్టార్ట్ అయింది 1955లో. అంతకుముందు ఇంటి వద్ద చేసేవాళ్ళు. ఆ ముగ్గురు, మా నాన్నతో 4, ఇంకొక 5 కలిసి చేసేవారు. ఈ 5 ఇంకా 20 మందికి 10 మందికి ట్రైనింగ్ ఇచ్చారు. ఒక 3 నెలలు 2 నెలలు ట్రైనింగ్ ఇస్తేనే ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఉన్న 20 మంది పిల్లలే వంశపరంగా నేర్చుకున్నారు ఇప్పటి వరకు. అదే కొనసాగుతుంది. పిల్లలు కొత్త వాళ్ళు ఏదో నేర్చుకోవడానికి వాళ్ళు కూర్చోడానికి ఇబ్బంది పడుతుంది. వస్తున్నారు, ఒకరోజు వరకు వేసుకోకుండా చేతి మీద దెబ్బకుండా వెళ్ళిపోతున్నారు. మళ్ళీ రేపు రావడం లేదు. ఎందుకంటే అబ్బా ఇన్ని గంటలు కూర్చోన్నా, ఏ పార్ట్ టైం చేసుకున్నాక ఒక 5,000 వస్తుందని వెళ్ళిపోతారు. ఈడ మొత్తం ప్రొడక్షన్ అయ్యే వరకు రూపాయి రాదు. దానికి దీనికి తేడా అంటే కొత్త వాళ్ళు నేర్చుకోగానే ఒక 2 days చేసినా, ఒక 1 రోజు చేసినా, ఒక 10 రోజులు చేసినా నాకు ఇంత డబ్బులు వస్తాయి అనుకుంటారు. రావు. ఇక్కడ మొత్తం వర్క్ అయిపోయినాకన్నా వస్తాయి. ఇది శిక్షణ నేర్చుకోవాలంటే ఒక సంవత్సరం టైం పడుతుంది కొత్త వాళ్ళకు. ఇట్లా కూర్చుండు, ప్రాసెస్, లప్పం కలుపుడు, అండు,
ఇక్కడ చేసి చూపుడు చేసుడికి ఒక సంవత్సరం పడుతుంది. ఆ సంవత్సరంలో కూడా అతను క్యాండిడేట్ పట్టుదల ఉంటే నేర్చుకుంటాడు. లేకుంటే వచ్చినామా పోయినామా అంటే అంతే ఉంటుంది. రాదు ఇక ఇది వేరే గత్యంతరం లేదు మాకు, వేరే వర్క్ రాదు. మేము వంశపరంగా వస్తుంది కాబట్టి దీన్ని కొనసాగిస్తుంది. లాభం నష్టమా మేము ఆలోచించము. వర్క్ చేసింది లెక్క మాకు. డైలీ 600, 700, 800 చేసుకున్నాం దాన్ని. నెల 20 అంతే. ఎంత కష్టపడుతుంది, అది చాలా కష్టపడితే అంత, లేదంటే అంతే. ఇప్పుడు ఇవాళ ఎట్లంటే తక్కువ పని ఎక్కువ డబ్బు వచ్చే ప్రాసెస్లు ఉన్నాయి, అది చూసుకుంటారు. ఇది ఓపిక పని, గంటల తరబడి కూర్చొని అంత లేదు ఇప్పుడు ఈ పిల్లలకు. మాతోనే మా దగ్గర వరకే నడుస్తుంది. సేలింగ్ బాగుంది, డిమాండ్ ఉంది, చేసేవాళ్ళు తగ్గిపోతున్నారు. సొసైటీ అంటే అప్పటి నుంచి 60 సంవత్సరాలు 70 సంవత్సరాల నుంచి వంశపరంగా నడుస్తూ ఉన్నాయంట. ఇది 3వ తరం, ఇది చేసేవాళ్ళు 3వ తరం నడుస్తుంది. 4వ తరం లేదు, ఇప్పుడు వచ్చే ఓపిక లేదు. ఈ ఇంత గంటలు కూర్చొని ఓపిక వాళ్ళకి లేదు, చెయ్యరు కూడా. ఈ కళ అంతరించిపోతుంది ఇప్పుడు ప్రస్తుతానికి. ఎందుకంటే ఇంకా కొత్త తరం వాళ్ళు రావడం లేదు, నేర్చుకోవడం లేదు. ఎందుకంటే ఈ కళను చేసిన వాళ్ళకు భవిష్యత్తులో ఎలాంటి ఆధారం లేదు కాబట్టి ఎవరు నేర్చుకుంటలేరు. మా పిల్లలు కూడా మేము నేర్పడలేము. ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా ఈ రోజులలో చదువు స్టడీ ఏం చదువు పడుతుంది కాబట్టి ఎక్కడైనా ప్రొఫెషనల్ వృత్తి పనులు ఎక్కడ కూడా సరిగా లేవు. కాబట్టి ప్రభుత్వం ఎంతైనా వృత్తి పనుల మీద ఇంకా కొంత చిరకాలంగా ఎప్పటికీ కళలు బ్రతుకుండాలంటే ప్రభుత్వం వారు ఎంతైనా చొరవ తీసుకుంటే ఎక్కడైనా ఏ వృత్తి పనైనా బాగుంటుంది. ఇప్పుడు ఉన్నదానికే డిమాండ్ మంచిగా ఉంది, మార్కెటింగ్ ఉంది. మాకు ఇక్కడ లోకల్ సేల్ ఉంది. మళ్ళీ గోల్కొండ హ్యాండిక్రాఫ్ట్స్ ఇంపోరియం వాళ్ళు కూడా ఆర్డర్స్ ఇస్తే అక్కడ కూడా మేము సప్లై చేస్తాము. కాబట్టి బాగానే ఉంది ఇప్పటివరకు అయితే. ఇంతకుముందు చాలామంది ఉండ్రి, ఒక 50-60 కుటుంబాల పైననే ఉండే. ఇప్పుడు ఒక 20-25 కుటుంబాలకు వచ్చింది, అది కూడా ఇంకా తగ్గిపోతున్నది. కాబట్టి ఇంకా నేర్చుకునే వాళ్ళు ఉంటే కొంచెం పెరగవచ్చు. తర్వాత చేనేత అంటే కొంచెం పెద్ద పరిశ్రమని కాబట్టి వాళ్ళు అక్కడ ఉన్న కాన్స్టిట్యూన్సీలో వాళ్ళు కొంచెం శ్రద్ధ తీసుకొని వాళ్ళు దాన్ని ముందు తీసుకెళ్తున్నారు. కాబట్టి ఇది కొంచెం చిన్న పరిశ్రమ కాబట్టి దీని మీద దృష్టి పెట్టడం లేదు ఎవరు, ప్రభుత్వం వారు. కాబట్టి దృష్టి పెడితే ఈ నిర్మల్ కొయ్య బొమ్మలు అంతరించిపోకుండా ఉండాలంటే ప్రభుత్వం ఎంతో దృష్టి పెట్టాలా, లేకపోతే నిర్మల్ కొయ్య బొమ్మలు ఉండేనట అన్న పరిస్థితి వస్తుంది. డాల్స్ ఆఫ్ తెలంగాణగా మన బొమ్మలు విదేశాల్లో కళ గొప్పతనాన్ని చాటిన నిర్మల్ కొయ్య బొమ్మగా దేశీయంగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న పొనికి కర్ర కొరత, కొత్త తరాలు రాకపోవడం అనేవి ఈ కొయ్య బొమ్మల కళకు పెద్ద సవాళ్లుగా మారాయి. కర్ర కొరత తీరే ఆశ పొనికి ప్లాంటేషన్తో కనిపిస్తున్నా ఈ కళని ముందుకు తీసుకుపోయే యువత కనిపించకపోవడంతో కొయ్య బొమ్మల కళ భవిష్యత్ ఏంటి అనే పరిస్థితి నెలకొంది. ఎన్నో అవార్డులు వచ్చినా, అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్నా గతం గణం భవిష్యత్ ప్రశ్నార్థకం అన్నట్లుగా ఉంది నిర్మల్ కొయ్య బొమ్మల పరిస్థితి. ఈ తరం తర్వాత ఈ కళ పరిస్థితి ఏమిటి అన్నదానికైతే ప్రస్తుతం సమాధానం లేదు. ఆ సమాధానం దొరికితేనే నిర్మల్ కొయ్య బొమ్మకు భవిష్యత్తులో మనుగడ ఉంటుంది. కెమెరామెన్ సతీష్తో రమ, బిగ్ టీవీ, నిర్మల్ నుండి. For more videos like this, subscribe Big TV channel.